సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మార్కెట్ వాలటాలిటీ అనేది ఇప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఎలక్షన్స్ లాస్ట్ ఈ 4th డేట్న ఏం జరిగిందో చూసాం. 5% మార్కెట్ క్రాష్ ఏదైతే లైవ్లో జరిగిందో అది అంటే ఇలాంటి టైంలో అయి ఉండొచ్చు. ఇప్పుడు కంటిన్యూయింగ్ టు ద మార్కెట్, పర్సనల్గా మీ సైడ్ నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకున్న స్టాక్ కానీ, ఓకే ఈ టైంలో కూడా ఇది ఓకే అని తీసుకున్న స్టాక్ కానీ అలాంటిది ఏదైనా ఉందా? అది తీసుకోవడానికి గల కారణాలు వివరిస్తారు. రైట్. స్వాన్ ఎనర్జీ తీసుకున్నా అండి రీసెంట్గా. అంటే నేను తీసుకున్నాను, నిన్న మార్కెట్ కరెక్షన్లో తీసుకున్నాను. ఆల్రెడీ అది మార్కెట్ డ్రాప్ అవుతా వస్తుంది. అండ్ నేను 550 దగ్గర తీసుకున్నాను ఆ స్టాక్. ఆల్మోస్ట్ 22 lakh తీసుకున్నాను. అంటే హెవీగా బెట్ కాస్తున్నాను ఈ స్టాక్ బాగా పెరిగిద్దని. అండ్ మై ఎక్స్పెక్టేషన్ ఏంటంటే షార్ట్ టర్మ్లో 2-3 monthsలో 50% దాకా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అండ్ లాంగ్ టర్మ్లో వెరీ గుడ్ కంపెనీ అండి ఇది స్వాన్ ఎనర్జీ. సో ఈ కంపెనీ ఏంటంటే అన్ని ఫ్యూచర్లో హ్యూజ్ డిమాండ్ రాబోతున్న సెక్టర్లో ఆపరేట్ చేస్తున్నాను అనమాట దీన్ని, ఈ కంపెనీని. అండ్ పర్టికులర్గా డిఫెన్స్ ఏరియాలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అవుద్ది. ఇప్పుడు మీకు తెలిసి డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది. ఇండియాలో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం షిప్ బిల్డింగ్ అంత లేదు, 95% అంతా కూడా అబ్బాయిమెంట్ డిపెండ్ అవుతారు షిప్స్ మీద. ఇండియాలో షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఎక్కువ లేదనమాట. అండ్ ఇప్పుడు ఉన్న షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెజాగాన్ ఒకటి, అండ్ గార్డియన్ రీచ్ ఒకటి, అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, 3 ఉన్నాయి. ఈ 3 కంబైన్డ్ కెపాసిటీ ఎంత ఉందో రిలయన్స్ వాళ్ళ నావెల్ అని చెప్పి ఒకటి ఉంది, రిలయన్స్ నావెల్. ఆ కంపెనీ కెపాసిటీ ఎంత ఉంది అంటే రిలయన్స్ నావెల్ ఎంత తయారు చేసిద్దో షిప్స్ ని, ఈ 3 కంపెనీల కంబైన్డ్ కెపాసిటీ కూడా అంతే అనమాట. ఈ 3 కంపెనీస్ మనం చూసామనుకోండి, అండ్ మెజాగాన్ చూసామనుకోండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 64,000 crores అండి, 64,000 crores. అండ్ గార్డెన్ రీచ్ చూసారనుకోండి 16,000 crores అది. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ చూసుకునుకోండి 51,000 crores. కంబైన్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ 3 కంపెనీలు కలిపి దగ్గర మోర్ దెన్ 1 lakh crore దగ్గర ఉంది వాటికి, అంత పెద్దగా ఉంది. కానీ షిప్ బిల్డింగ్ కెపాసిటీ ఈ 3తో పోల్చుకుంటే ఈ 3 కంబైన్ కెపాసిటీ ఎంత ఉందో రిలయన్స్ నావల్కి అంత ఉంది. ఆ కంపెనీ ఈ కంపెనీ కొనిచ్చింది, ఈ స్వాన్ ఎనర్జీ అని చెప్పి. ఆ కంపెనీ ఏలంపాటికి వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు 2,000 కోట్లకి కొన్నారు దాన్ని. ఆ కంపెనీ లిస్ట్ కాబోతుంది ఈ మంత్ కానీ లేదు నెక్స్ట్ మంత్ కానీ స్టాక్ మార్కెట్ లిస్ట్ కాబోతుంది అనమాట. ఒరిజినల్గా అది అనిల్ అంబానీ వాళ్ళ కంపెనీ అది. సో న్యాచురల్గా ఆ ఏరియాలో షిప్ బిల్డింగ్లో వీళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ కాబోతున్నారు తొందరలో షిప్ బిల్డింగ్ అన్నమాట. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు 1000 షిప్లకి ప్లాన్ చేస్తున్నారు భారీగా ఆ ఏరియాలో. షిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ఇప్పుడు దాకా మనం ట్రైన్స్, ఏవిగేషన్ వాటి మీదే ఉంది. బట్ ఫ్యూచర్ మొత్తం కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, షిప్, లాజిస్టిక్స్ మీద ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాలో వీళ్ళు ఖచ్చితంగా అవుతుంది రిలయన్స్ నావల్. అది మేబీ 1 or 2 monthsలో లిస్ట్ అవుతుంది అనమాట ఇది. వీళ్ళు ఇప్పటికే 11 షిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, 11 షిప్స్ అనమాట వీళ్ళు. అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ పార్టీస్ ఇవన్నీ కూడా. అండ్ ఈ కంపెనీ రీసెంట్గానే QIB ద్వారా 3,000 కోట్లు వసూలు చేశారు. అండ్ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వీళ్ళు దీంట్లో వాటా తీసుకున్నారు, SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తీసుకున్నారు, LIC వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న ప్రైస్ ఎంత అంటే రఫ్గా అరౌండ్ 700 దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ మనకి 550 దగ్గర దొరుకుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న ప్రైస్తో పోల్చుకుంటే మనకు దొరుకుతున్న ప్రైస్ తక్కువ దొరుకుతుంది మనకి. అంటే న్యూ ఎనర్జీ వర్టికల్స్లో ఉన్నారు వీళ్ళు. ఆల్రెడీ LNG టెర్మినల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అవి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆపరేట్ కాబోతున్నాయి. అలాగే PVC కానీ లేకపోతే LPG సంబంధించిన ఆ ఏరియాలో వీళ్ళు ఉన్నారు. వీటన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే వీళ్ళు ముంబైలో ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాంట్లోనే 12,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి. ఇంత రెవెన్యూ జనరేట్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్న ఈ కంపెనీ 15,000 కోట్లకే దొరుకుతుంది మనకి, అంటే స్వాన్ ఎనర్జీ. అందుకని హిస్టారికల్ డేటాతో మనం కంపేర్ చేయగానే కొత్త వర్టికల్స్, కొత్త ఇన్కమ్ స్టార్ట్ కాబోతుంది. అంటే LPG టెర్మినల్స్ బిగిన్ కాబోతున్నాయి భారీగా. అండ్ PVC, LPG ఈ వర్టికల్స్ బిగిన్ అవుతున్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. అది ముంబైలో 60,000 రూపాయలు ఉంటుంది ఈచ్ SFT. అలాంటిది వాళ్ళ దగ్గర 20 lakhs SFT ఉందన్నమాట సెల్లింగ్కి. దాని నుంచి రెవెన్యూ 12,000 కోట్లు రాబోతుంది. ఆ వర్టికల్ ఉంది. అండ్ రిలయన్స్ నావెల్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది వీళ్ళు 2,000కే కొన్నారు. సో అది లిస్టింగ్ కాబోతుంది నెక్స్ట్ మంత్. సో ట్రిగ్గర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ మనం అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న 16,000 కోట్లలో మార్కెట్ క్యాపిటల్స్తో పోల్చుకుంటే ఈజీగా 2x కానీ 3x అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 4-5 yearsలో. అంటే మనం ఎవరైనా గట్ ఫీలింగ్ ఉంటే దీన్ని పెట్టుకొని ఒక 3 years అలా ఉంచుకోగలిగితే కనుక, 3 to 4 years ఉంచుకుంటే కనుక ఈజీగా 2x కానీ 3x కానీ అయ్యే ప్రాబిలిటీ ఉన్న కంపెనీ అనమాట ఇది. ఎందుకంటే ఒక్కొక్క షిప్ బిల్డింగ్ కంపెనీ 60,000 కోట్లు అక్కడ కోట్ చేస్తాను లైవ్లో. దీనికి అంతకున్న కెపాసిటీ ఎక్కువ ఉంది ఇంకా. కాబట్టి నేను బెట్ కాస్తున్నాను. నా టార్గెట్ 2-3 monthsలో ఒక 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఉంచుకోగలిగితే కనుక 5 years పాయింట్ ఆఫ్లో ఉంచుకోవచ్చు.
స్టాక్లు ఈ టైంలో చాలా రిస్కీ అండ్ టూ మచ్ షేక్ అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, సింగిల్ డేకే 20లో ఊగుతున్నాయి అటు ఇటు. అందుకని ఎవరన్నా కంఫర్ట్గా ఉంటే కొంచెం రీసెర్చ్ చేసేసి కంఫర్ట్గా కన్వీనియన్స్గా ఫీల్ అవుతేనే తీసుకోవాలి తప్ప ఒకళ్ళు అడ్వైజ్ చేశారని చెప్పేసి తీసుకోకూడదు. చాలా మంది తీసుకుని 10% 5% స్టాప్ లాస్ పెడతారు. నిన్న మనం చూసాం 20లో అన్ని స్టాప్ లాస్ దగ్గర ఉంటాయి కదా. రైట్, అందుకని మీరు ఫస్ట్ స్టడీ చేయండి కంపెనీ గురించి, వర్టికల్స్ అవన్నీ నచ్చింది, కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటే కనుక టోటల్ పోర్ట్ఫోలియో ఒక 3% అలా అలకేట్ చేసుకోవచ్చు. నా వరకైతే నేను 22 lakh పెట్టాను. ఐ డూ పుట్టింగ్ వెరీ బిగ్ బెట్టింగ్ అనమాట దీని మీద. నాది టార్గెట్ కూడా 50% షార్ట్ టర్మ్ టార్గెట్. అందుకని నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయను, షార్ట్ టర్మ్ చూస్తాను అనమాట ఇది. అండ్ ఇది రేంజ్ ట్రేడింగ్ అంటుంది యాక్చువల్ నేను చేసే పని ఇది. సో జర్నీ ఈరోజు స్టార్ట్ అయింది 1 week తర్వాత. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 1 weekలోనే ఒక 5-10% అండ్ 2-3 monthsలో 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ లాంగ్ టర్మ్ టార్గెట్ అయితే మాత్రం 2x ఎక్స్పెక్ట్ 5 yearsలో కంపెనీ. ఎందుకంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,000 crores ఉంది. 16,000 అది ఈజీగా 40,000 50,000కి వెళ్ళిపోద్ది. ఒకసారి రిలయన్స్ నావెల్ కనుక లిస్ట్ అయిందంటే న్యూస్ ఫ్లో స్టార్ట్ అవుద్ది, ఇక అందరు చేంజ్ చేస్తారు. ఈ కంపెనీకి ఆ రీచ్ ఉందని అంటారు అయితే. ఎందుకంటే క్వాంటల్ కొన్నారంటేనే నేను దీని మీద కన్నా కూడా డైరెక్ట్గా క్వాంటల్ వాళ్ళు అడుగుపెట్టారంటే మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా కొటాక్ క్వాంటమ్ బీన్ చేశారు అండ్ హెచ్డిఎఫ్సిని బీన్ చేశారు భారీగా. వాళ్ళు బీన్ చేశారంటే మ్యాటర్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి డ్రాప్ అయ్యేటప్పుడు దగ్గర ఒక స్టాక్ కూడా లేదు, బాగా డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు బీన్ చేశారు వాళ్ళు కొనటం వాళ్ళది. అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్లు అయితే సెకండ్ బిగ్గెస్ట్ అలొకేషన్ చేస్తారు హెచ్డిఎఫ్సికి. అంటే క్వాంటల్ వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు ఏదైనా కంపెనీ కంటే దాంట్లో ఏదో మ్యాటర్ ఉంటుంది అని అర్థం. అంటే రీసెంట్గా వీళ్ళు QIP కోసం ఫండ్ రైజ్ చేసినప్పుడైతే SBI పార్టిసిపేట్ చేశారు, LSE వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, అండ్ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్లు కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళ QIBకి. సో న్యాచురల్గా దీంట్లో మ్యాటర్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. సో నాకైతే నచ్చింది. ఐ డూ ఇన్వెస్టెడ్ ఇట్. వండర్ఫుల్ సార్. అండ్ జనరల్గా హిస్టారికల్ చార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. రైట్, ఇది ఆల్రెడీ బాగా పెరిగిందండి, బాగా పెరిగి అండ్ కొంచెం కరెక్షన్లో ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అది 800-900 దాకా వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ కరెక్షన్లో వచ్చినప్పుడు నేను తీసుకున్నాను. మనం తీసుకున్న ప్రైస్ బెస్ట్ ప్రైస్ అది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ ఇచ్చినందుకు. అగైన్ థ్యాంక్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.